21/2025 నాడు లెటర్ రాసిండు. ఎవరికి? జూపల్లి కృష్ణారావు. I am ready to draw your kind attention the letter from Sri Paidi Rakesh Reddy MLA Armoor Constituency regarding the sanction of 50 crores under TUFIDC for various development works in Armoor Municipal Corporation, Nizamabad, to Vice Chairman, Managing Director, TUFIDC, AG Guards, Hyderabad. ఒకవేళ మీరు జర్నలిస్టు చదువుకున్న వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి ప్రభుత్వం అంటే ఇట్లుంటుంది. ఎన్నికైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ రకంగా ఉంటారు తప్ప ఎవడో ఒకడు చీకట్ల పనులు చేసుకొని ప్రజలు తిరస్కరించి ప్రజలు అసహించుకొని 2 సార్ల వద్దురా నువ్వు ఇక్కడ అంటుంటే కూడా ఒక ఇన్ఛార్జ్ అనే ముసుగు పెట్టుకొని డిచ్పెల్లి దాటితే గుర్తుపట్టనోడిని డిచ్పెల్లి దాటితే ఇక్కడ ఎవడో తెలియదు. ఇన్ఛార్జ్ అంటోడి గీడికి వెళ్తే తయారవుతుంది. దానికి అరుగులు కాదు మనది, గోవిందపేటకి వెళ్ళి చాలా అవుతుంది. గోవిందపేట దాటితే గుర్తుపట్టనోడి గురించి కూడా మాట్లాడమంటే ఎట్లా? కాబట్టి దయచేసి మీరు విలేకరులు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అందరూ కూడా ఇట్లాంటి లెటర్లు చూడండి. ఇట్లాంటి ఇంకా అన్ని పంపిస్తాం. 102 లెటర్లు ఉన్నాయి మొత్తం. నిన్న కూడా మొన్న జూపల్లి కృష్ణ ఇవ్వడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్మూర్లో ఒకవేళ నేనేమంటున్నాను, ఇతర ప్రతిపక్ష ఇట్లా మోసపూరిత రాజకీయాలు చేయకండి. మీరు ప్రజల మన్నలను పొందండి. మీ ప్రభుత్వం ఏం చేసింది? తులం బంగారం ఇచ్చిందా లేదా? 4000 పెన్షన్లు ఇచ్చిందా లేదా? 2500 మహిళలకు ఇచ్చిందా లేదా? స్కూటీలు ఇచ్చిందా? అవి సమాధానాలు చెప్పుకోండి ప్రజలకు. అట్లా సమాధానాలు చెప్పుకోండి. ఎందుకు ఇవ్వలేదు? ఒకటి, అందరికి రుణమాఫీ ఎందుకు చేయలేదు? రైతు భరోసా టైంలో ఎందుకు ఇవ్వట్లేదు? ఇట్లా రకరకాల ఏదైతే మీ ప్రభుత్వ వాగ్దానాలు చేసిందో ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, దాని గురించి ప్రజలకు సమాధానాలు చెప్పండి. ఆరుమూరు మాత్రం చెప్తున్నాను, ఒకవేళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, తెలంగాణలో ఒకే ఒక్క ఎమ్మెల్యేకు కొట్లాడి తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్ల. ఒకవేళ చెప్పమనండి, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి చెప్పి దమ్ముంటే చెప్పమనండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇదే కాదు, నందిపేటల హాస్పిటల్ కావచ్చు, ఐలాపూర్లో ఎస్సీ హాస్టల్ కావచ్చు, దొంకేశ్వర్ల కాలేజ్ కావచ్చు, ఇంకా ఎన్నో పనులు ప్రాసెసింగ్ పెండింగ్లో ఉన్నాయి. ఇంకా నినాగమన్న మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక 5 కోట్లు వస్తున్నాయి. పోట్లాడి తీసుకొస్తాం. మా హక్కు ఉంది. ఆరుమూరు ప్రజల హక్కులను అడుగుతున్నా. ఆరుమూరు ప్రజల మీద ఏదైతే అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం తెస్తుందో దాంట్లో వాటా అడుగుతున్నాం తప్ప ఎవరికో గులామిగిరి చేసి ఏదో రాజకీయం చేసే ఉద్దేశం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. అయితే కేంద్ర